వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ షర్మిల గారు లేదు మురుసుమిల్లి షర్మిల గారు అంటే పెళ్ళైన తర్వాత భర్త ఇంటి పేరు వస్తుంది కాబట్టి, బట్ రాజకీయాల్లోకి వచ్చేసరికి మాత్రం వైఎస్ షర్మిల అనే ఇప్పటికీ కూడా ఆవిడ పిలిపించుకుంటున్నారు. అందరూ చూస్తూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటి స్పీచ్ అదరగొట్టేశారు. తెలుగుదేశం పార్టీని, వైఎస్ఆర్సీపీని ఇద్దరిని కూడా చీల్చి చెండాడేశారు. ఆంధ్రప్రదేశ్ భవితవ్యం అంతా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉంది, కాంగ్రెస్ పార్టీయే చేయాలి అన్నట్టుగా ఆవిడ మాట్లాడడం జరిగింది. ఫైన్. అయితే ఇక్కడ షర్మిల గారు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అనేది చాలా స్పష్టంగా చెప్పాలి. అంటే చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఇన్నాళ్ళు జగనన్న వదిలిన బాణం అన్నట్టుగానే ఆవిడ రాజకీయ ప్రస్థానం సాగింది. అటు తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని స్టార్ట్ చేసినప్పుడు తెలంగాణలో చేయాలి రాజకీయాలు అన్నట్టుగానే మాట్లాడుకుంటూ వచ్చారు. సో అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎన్నికల్లో బలోపేతం అవడం, గెలవడం అయ్యేసరికి ఆవిడ మద్దతు, ఎన్నికలకు ముందే మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి ఉండడం, ఇవన్నీ చూసినప్పుడు వెనకాల ఏదో ఇంకా జరుగుతోంది. అసలు ఈవిడ ఎవరు వదిలిన బాణం అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అది చంద్రబాబు నాయుడు వదిలిన బాణం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. మోడీ వదిలిన బాణం అన్నట్టుగా ఇంకొక వర్షన్ అనేది మాట్లాడారు. అంతా అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు వదిలిన బాణమే ఇదంతా, అందులో భాగంగానే జరిగింది, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసే ఉంది అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు. మరి అంత కలిసి ఉన్నప్పుడు షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం చూసినట్లయితే గత 10 ఏళ్లలో రాష్ట్రం విడిపోయినటువంటి సమయం నుంచి ఇప్పటి వరకు ఈ 10 ఏళ్లలో అంటే దాదాపుగా ప్రిసైజ్ గా 9 సంవత్సరాల 10 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో అక్కడ అభివృద్ధి ఏముంది? అసలు టాప్ 10 కంపెనీస్ చెప్పండి, పట్టుమని 10 కంపెనీలు చెప్పండి అని చెప్పి చాలా లోకజ్ఞానం లేని విధంగా ఆవిడకి ఉన్నటువంటి నాలెడ్జ్ ని బయట పెట్టుకొని తన స్థాయి తగ్గించుకున్నారేమో. ఎందుకంటే పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడ నియమించిన తర్వాత ఇచ్చిన స్పీచ్ మాట్లాడితే మరి ఆంధ్రాలో ఏం చూసిందో ఆవిడ తెలియదు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెనకాలే ఆవిడ నడవడం జరిగింది. ఒక్క ఛాన్స్ అని చెప్పి అన్నయ్య ముఖ్యమంత్రి చేసేదాకా ఉంది. మరి అప్పుడు వచ్చినటువంటి కంపెనీల సంగతి, వీటి సంగతి ఆ మాత్రం గుర్తులేదా? ఎందుకంటే కియా మోటార్స్ కావచ్చు, తిరుపతిలో మొబైల్ హబ్ కావచ్చు కంప్లీట్ గా, అలాగే అదానీ డేటా సెంటర్ కానీ, ఇతరత్ర వచ్చినవి కానీ, లులు కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, ఇలాంటి కంపెనీలు అసలు గుర్తులేవా? అభివృద్ధి అన్నదానికి 16,000 కోట్ల లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడానికి గత ప్రభుత్వం చేసినటువంటి కృషి గుర్తు లేకుండా పోయిందా? సరే, అది పక్కన పెడదాం. విమర్శించారంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రమాణ స్వీకారం రోజున మరి సభలోనే ఉన్నారు కాబట్టి ఆయన ఏం ప్రమాణం చేశారు, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం మాట్లాడుతున్నారు అనే దాని మీద కేవలం ఏదో పై విమర్శల్లాగే అనిపించాయంటే స్టిల్ ఇంకా ఏదో రాజకీయం నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని ఏదో చెయ్యాలి అన్నట్టుగా, రాజశేఖర రెడ్డి ఇమేజ్ ని ఎలాగైనా మళ్ళీ వాడుకోవాలన్నట్టుగానే ఈ ప్రసంగం అంతా సాగింది. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి ఆ మణిపూర్ అల్లర్లు, క్రిస్టియన్స్ మీద జరిగినటువంటి దాడులు అన్న దాని మీద జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదు ఒక క్రిస్టియన్ గా అంటూ ఆయన్ని ఒక క్రిస్టియన్ అనేటువంటి దాన్ని బలంగా చెప్పడానికి ఆవిడ ప్రయత్నించారేమో అనిపించింది. సరే, అది వ్యక్తిగతంగా ఏం మాట్లాడుకున్నారు అనేది పక్కన పెడితే రోడ్ల గురించి మాట్లాడారు. రోడ్ల గురించి మాట్లాడారు. ఎందుకంటే విజయమ్మ గారి కారుకి ఇప్పటికి 2 సార్లు ప్రమాదం అయింది, కొత్త కారు కూడా ఆ రోడ్ల వల్లే జరిగింది అనేది చాలా మంది చెప్తూ ఉంటారు. లేదు వెనక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయేమో అనేది తెలియనటువంటి విషయం. అది కూడా పక్కన పెట్టేస్తే ఈ విమర్శల్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కేవలం రోడ్లు అభివృద్ధి అన్నటువంటిదే ఏదో మాట్లాడారు తప్ప కంపెనీలు గత ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది అన్నట్టుగానే మాట్లాడారు. మరి ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి కంపెనీలు ఎన్ని, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించారు, ఇవన్నీ ఎందుకు సరిగ్గా మాట్లాడలేకపోయారు? అసలు కాంగ్రెస్ పార్టీకి ఉనికి అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉందా? ఎందుకంటే లీడర్లు అయితే ఖచ్చితంగా ఉన్నారు. మరి వాళ్ళని కాదు అని చెప్పి సీనియర్లు అయినటువంటి తులసిరెడ్డి గారు కావచ్చు, రఘువీరారెడ్డి గారు కావచ్చు, ఇంకా ఇతరత్ర పెద్దలు చాలా మంది ఉన్నారు. వీళ్ళని కాదు అని చెప్పి షర్మిల గారికి ఇచ్చారు అంటే ఎస్, రాజశేఖర రెడ్డి ఇమేజ్ ని మళ్ళీ ఉపయోగించుకోవాలి అన్న విధంగా ఒక పాయింట్ అయి ఉండొచ్చేమో. రేపటి నుంచి జిల్లాల పర్యటన కూడా చేస్తున్నారు. కానీ విమర్శించే ముందు షర్మిల గారు, ఎందుకంటే ముందు ఎన్నికల్లో ఇంకా ప్రచారానికి వెళ్ళాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అటు కర్ణాటక ఎన్నికల్లో ఎంత హెల్ప్ అయిందో దాన్ని బేస్ చేసుకుని తెలంగాణలో కూడా హెల్ప్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హెల్ప్ అవుతుంది అని చెప్పడానికి లేదు ఖచ్చితంగా, బట్ వేరే రాష్ట్రాలకు సంబంధించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ని ఎగ్జాంపుల్ తీసుకుంటారు. మరి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆవిడ తనకి ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ని సరిగ్గా ప్రాసెస్ చేసుకోకుండా ఏదో మాట్లాడామన్నట్టుగానే మాట్లాడామంటే కుదరదు కదా.
ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. అంటే రేపు ఎన్నికల ప్రచారానికి వెళ్ళేసరికి తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, మళ్ళీ బాబాయ్ హత్య కేసుకి సంబంధించినటువంటి వివరాలు బయటకు తీస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల వివరాలు ఇవన్నీ బయటకు తీస్తారు. మరి అప్పుడు షర్మిల గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అదే రకమైనటువంటి విమర్శలు చేయగలుగుతారా? ఎందుకంటే కుటుంబ విషయం కూడా ఉంది. రాజకీయ కారణాలతో హత్య జరిగిందంటే ఏమో అయ్యుండొచ్చేమో అన్నటువంటి వ్యాఖ్య కూడా చేశారు. సిబిఐ వాళ్ళకి వాంగ్మూలం ఇచ్చారు, అంతా జరిగింది కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏమాత్రం విమర్శిస్తారు ఘాటుగా? ముందు ముందు ఎలా ఉండబోతోంది? అసలు ఆంధ్ర రాజకీయాల్లో షర్మిల గారు ఎటువంటి ముద్ర వేయగలుగుతారు? వైఎస్ఆర్సీపీ నుంచి సీట్లు అక్కడ దక్కనటువంటి వాళ్ళు చాలా మంది, ఇప్పటికి 42 నుంచి 45 మంది కాంగ్రెస్ పార్టీలో టచ్ లో ఉన్నారు అనేది కూడా చెప్పడం జరిగింది. గతంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ పదవికి రాజీనామా చేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో షర్మిల గారు అసలు ఏం చేస్తారు? ముందు ముందైనా సరే దేని మీద విమర్శించాలి? నిజాలేంటి? ఇప్పుడు కూడా ఇది అబద్ధంలాగే కనిపిస్తుంది. ఆవిడ మాట్లాడినటువంటి మాటని చూస్తే ఇంకా ఆ అబద్ధాలని మర్చిపోకుండా అదే పంధాలో ముందుకు వెళ్తున్నారు అన్నటువంటిది స్పష్టం అవుతుంది. ఏదో రాజకీయ విమర్శ చేయాలి అంటే చేయాలి అన్నట్టుగానే ఉంది. ఘాటుగా చేసాం అనుకుంటున్నారు కానీ చాలా బేలగా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకుండా ఏదో మాట్లాడాలంటే మాట్లాడినట్టుగానే ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీకి మరింత బలం ఏదో వచ్చేస్తుంది షర్మిల గారి వల్ల, జిల్లాల పర్యటనతో ఇంకేదో అయిపోతుంది అన్నటువంటి నమ్మకం అయితే ఎవరికి కలగట్ల. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక రీజన్ కోసం మొత్తానికి ఏదో తీసుకున్నారు. దాని వెనకాల ఎవరి రాజకీయం ఉంది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఉన్నారు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు అంటూ ఉంటారు. దాని మీద తర్వాత మాట్లాడుకుందాం. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇంక 2 నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఆల్రెడీ ఓటర్ల జాబితా, తుది జాబితా కూడా రిలీజ్ అయిపోయింది. మరి ముందు ఈ మాటల ప్రవాహం అనేది ఎలా ఉంటుంది? ఆరోపణల స్థాయి ఇంకా పెరుగుతుందా? ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే. సో షర్మిల గారి ప్రసంగం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.